వైసీపీ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు. ప్రస్తుతం ఉన్న పథకాలన్నింటినీ కూడా కొనసాగించాలని పార్టీ సూత్రప్రాయంగా కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. నవరత్నాలు ప్లస్ పేరుతో కూడా కొత్త మేనిఫెస్టోను రూపొందించారు. పేద మధ్యతరగతి కుటుంబాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందని వైసీపీ నేతలు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఈసారి మేనిఫెస్టోలో కొత్తగా 4 పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో రైతులు, యువకులు, మహిళలను దృష్టిలో ఉంచుకుని కూడా మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్టు తెలుస్తోంది. మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్లి కానుక ఇచ్చే అవకాశం కూడా ఉంది. యువత కోసం గ్రోత్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా నేతలు ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇక పెన్షన్లు, అమ్మఒడి, రైతు భరోసా లాంటి పథకాల్లో అమౌంట్ను కూడా పెంచే ఛాన్స్ ఉంది. మరి కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు. ప్రస్తుతం ఉన్న పథకాలన్నింటినీ కూడా కొనసాగించాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. నవరత్నాలు ప్లస్ పేరుతో కూడా కొత్త మేనిఫెస్టోను కూడా రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, పేద మధ్యతరగతి కుటుంబాలను ఆకట్టుకునేలా ఈసారి మేనిఫెస్టో ఉండబోతోంది అంటున్నారు. మరి కాసేపట్లో జగన్ దీనికి సంబంధించి వివరించబోతున్నారని కూడా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఎస్ చందు, 2024 ఎన్నికల్లో మరొకసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామంటూ కూడా వైసీపీ మేనిఫెస్టో మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో నవరత్న పథకాలు ఇచ్చారు. ఆ పథకాలకు సంబంధించి కూడా దాదాపు 90% పైగా కూడా పథకాలు అమలు చేశారు. అలాగే 2024 ఎన్నికల్లో కూడా మరికొన్ని కొత్త అంశాలతో కూడా వైసీపీకి సంబంధించి మేనిఫెస్టో కొద్దిసేపటి క్రితం మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు. నవరత్న పథకాలు కొనసాగింపుతో పాటు మరికొన్ని కొత్త అంశాలని, ప్రధానంగా ఒక 4 కొత్త అంశాలను కూడా వైసీపీలో మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇందులో ముఖ్యంగా రైతులు, యువత, మహిళలు ఈ ముగ్గురిని కూడా ప్రాధాన్యతను తీసుకుని కూడా మేనిఫెస్టో అయితే ఇప్పటికే రెడీ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్న దాని సీఎం క్యాంప్ ఆఫీస్ సంబంధించి కూడా మేనిఫెస్టో కమిటీ సభ్యులు కూడా ఇప్పటికే ఒక్కొక్కరు కూడా సీఎం ఇంటికి చేరుకుంటున్నారు. మరి కాసేపులో దీనికి సంబంధించి పూర్తిగా మేనిఫెస్టో అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఇప్పుడు ఆల్రెడీ 13,500 ఇస్తున్నారు. దానికి తోడు మరికొంత పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 20,000 వరకు కూడా దాన్ని పెంచే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అంతేకాకుండా రైతులకు సంబంధించి పేద మధ్యతరగతి రైతు కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లలకే వాళ్ళ పెళ్లిళ్ళకి ఆర్థిక సాయం అందించే విధంగా కూడా మరి కొత్త అంశాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మహిళలకు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే ఆసరా, చేదోడు వంటి కూడా అనేక పథకాలు ఉన్నాయి. వారికి సంబంధించి కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. అటు చదువుకోవడానికి పిల్లలకు సంబంధించి కూడా అమ్మఒడి కూడా ఉంది. అమ్మఒడికి సంబంధించి కూడా దాని అమౌంట్ కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం అయితే అమ్మఒడికి సంబంధించి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆసరాకి సంబంధించి కూడా అమౌంట్ పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చేదోడుకు సంబంధించి కూడా ఇప్పుడు 10,000 ఆర్థిక సాయం ఇస్తున్నారు. బ్యాంకు సబ్సిడీతో కలిపి దాన్ని 15,000 నుంచి 20,000 వరకు కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పెన్షన్లకు సంబంధించి కూడా ప్రధానంగా వైసీపీ మేనిఫెస్టోలో ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రధానంగా దాదాపు 60 లక్షల మంది వృద్ధులు కావచ్చు, ఒంటరి మహిళలు, అలాగే దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ గతంలో హామీ 2019లో ఇచ్చిన హామీ ఏదైతే విడతల వారీగా పెంచారో ఇప్పుడు పూర్తిగా కూడా వృద్ధులకు సంబంధించి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్కి సంబంధించి కూడా మరికొంత పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ నిర్ణయం అయితే ఇవాళ వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక యువతకు సంబంధించి కూడా మరొక కీలక హామీని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చే అవకాశం ఉంది. ఏదైతే చదువుకున్న యువత ఉంటారో ఆ చదువుకున్న యువతకు సంబంధించి గ్రోత్ సెంటర్స్ని ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం, ఆ సర్టిఫికెట్ ఇచ్చిన అనంతరం కూడా వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా ఆర్థిక సాయం అందించే విధంగా కూడా ఒక కొత్త పథకానికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోయే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో 2019లో ఏదైతే హామీ ఇచ్చారో పూర్తిగా కూడా ఇచ్చిన పథకాలు కూడా అమలు చేసే విధంగా, అలాగే 2024 ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తే అమలయ్యే హామీలను మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ఇటు రాష్ట్ర బడ్జెట్తో పాటు కేంద్రం నుంచి వచ్చే పన్నులు ఇవన్నీ కూడా అంచనాలు వేసుకొని పూర్తిగా అమలు చేసే హామీలు మాత్రమే ప్రజలకు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించిన మేనిఫెస్టో కమిటీ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘంగా కసరత్తు తర్వాత ఇవాళ
మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేస్తారు. ఇక ప్రధానంగా అటు మధ్య తరగతి పేద కుటుంబాలకు సంబంధించి కూడా ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు 25 లక్షల వరకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని కూడా పెంచే అవకాశం ఉంది. పూర్తిగా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎక్కువ లాభం చేకూరే విధంగా కూడా ఈసారి మేనిఫెస్టో ఉండబోతుందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీని అనంతరం కూడా రేపటి నుంచి 4 రోజుల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా కొనసాగుతున్నాయి. రోజుకి 3 భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 బహిరంగ సభల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. రేపటి నుంచి జరిగిపోయే కార్యక్రమానికి సంబంధించి కూడా జగన్ కళలను నిజం చేయడానికి మేము సిద్ధమంటూ కూడా ఒక కొత్త పేరును కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలతో పాటు మరి కొన్ని కొత్త హామీలు కూడా అమలు చేస్తామంటూ కూడా ప్రజలకు వివరించి పూర్తి స్థాయిలో వైసీపీ మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా సీఎం ఇప్పటికే రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి నవరత్న పథకాలతో పాటు మరి కొన్ని కొత్త అంశాలను చేర్చి మరి కాసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయనున్నారు. చందు, రాజేష్, మనం చూస్తే చంద్రబాబు ఒకవేళ అధికారంలోకి వస్తే మేము మెగా డిఎస్సికి సిగ్నేచర్ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి దాని గురించి కూడా ఈ మేనిఫెస్టోలో ఉండబోతుంది. ఇప్పటికే యువత గురించి గ్రోత్ సెంటర్లు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈసారి మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ఆడపిల్లలకు పెళ్లి కానుక కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎంతవరకు నిజం? ఎప్పట్లోగా ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉంది? ఇంకా ఎంత సమయం ఉంది? ఎస్, అంటే ఆఫ్టర్ 11 తర్వాత కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉండగా కూడా కనిపిస్తుంది. పూర్తిగా అటు డిఎస్సితో పాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలోనే టీచర్ పోస్టులు భర్తీ చేశాము. మొన్న కూడా 6,100 వరకు కూడా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చాము. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో అటు సచివాలయ సిబ్బందితో పాటు అటు ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం, అలాగే విద్యాలయ యూనివర్సిటీలకు సంబంధించి కూడా దాదాపు 4 లక్షల వరకు కూడా మేము నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేశామంటూ కూడా వైఎస్ఆర్ పార్టీ అయితే చెప్తూ వస్తుంది. అటు టీడీపీ కూడా దీని మీద ప్రధానంగా ఆ డిఎస్సి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 30,000 ఉద్యోగాలు కూడా అటు డిఎస్సి విడుదల చేస్తామంటూ కూడా అటు పూర్తిగా కూడా అటు ఎన్డీఏ కూటమి కూడా హామీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో యువకుల్ని ప్రత్యేకంగా కూడా వాళ్ళకి సంబంధించి ఒక అంశంగా కూడా తీసుకున్నారు. ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ప్రస్తుతం ఉన్న ఖాళీలు ఉన్న నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటు వాళ్ళు చదువుకున్న వాళ్ళకి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి దేంట్లో టాలెంట్ ఉందనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి గ్రోత్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి. గ్రోత్ సెంటర్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా ఆర్థిక సహాయం చేయాలి. దాదాపు 3,000 వరకు కూడా మగపిల్లలకి మహిళలకు ఆడపిల్లలకి 3,000 వరకు, అలాగే మగపిల్లలకి సంబంధించి కూడా 2,500 వరకు కూడా ఆర్థిక సాయాన్ని ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవకాశం ఉంది. మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అన్ని అంశాల మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇక ప్రధానంగా రైతులు, మహిళలు, యువత ఈ 3 కేటగిరీల్లోనే ఎక్కువ దృష్టి పెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కూడా పథకాలు ఎక్కువ స్థాయిలో అమలైన నేపథ్యంలో ఈసారి పేదలకి అలాగే మధ్యతరగతి వారికి దాదాపు 80% కూడా ఈ 2 వర్గాలకు సంబంధించిన ప్రజలకి లాభం చేకూరే విధంగా కూడా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా నవరత్న పథకాలు అమలుతో పాటు వాటిని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు మరికొన్ని కొత్త అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టి దాదాపు పూర్తిగా అమలయ్యే విధంగా కూడా మేనిఫెస్టో అనేది ఇప్పటికే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధితో పాటు అటు రాష్ట్ర బడ్జెట్ అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులు అన్నింటిని అంచనా వేసుకొని పూర్తి స్థాయిలో అమలయ్యే పథకాలను మాత్రమే హామీగా ఇవ్వాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. మరి కాసేపట్లోనే వైసీపీ మేనిఫెస్టో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు. చందు, రైట్ రాజేష్, థ్యాంక్ యూ.